దేవునికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన యేసు ప్రభుకు మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన బాబాయ్ గారికి నా యొక్క వందనాలు. చిన్న ప్రార్థనతో ఈ వాక్యము మనము మాట్లాడుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియపరలో గొప్ప తండ్రి, ఇచ్చుడవు తండ్రి, సమాధానకర్త, నీ బంగారు పాదములకు నిండు వందనాలు ప్రభా. పోయిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన నీ మందిరానికి నడిపించిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నైనా వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. దేవా, నేను ఈరోజు నాయన ఇక్కడ నిలబడుతున్నానంటే నాయన నీ కృప తండ్రి. ఎన్నిక లేని దాన్ని నాయన మీరు ఎన్నుకున్నారు ప్రభా. మీరే నాతో మాట్లాడండి ప్రభా. ఏ విధంగా మాట్లాడాలో మీరుండి నాతో మాట్లాడించండి ప్రభా. ఈ చిన్ని ప్రార్థన నాయన నీ పాద సన్నిధిలో చేర్చుకోండి నాయన. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సిలువలో యేసు పలికిన ఏడు మాటల్లో 5వ మాట నేను మాట్లాడుతున్నాను. లేఖనాలు నెరవేరు వరకు దప్పిక కలిగిన మాట. ఈ మాట నేను కాదు, నా తండ్రే నాతో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నా. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనాలు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. యేసయ్య సిలువ వేసినప్పుడు దాహం కొరకు అడిగారంట ప్రజల్ని. ఆయన ఉదయం నుంచి ఎండకు ఆయన పొందిన శ్రమలు, ఆయన దెబ్బలు ఎంత అల్లాడిపోయి ఉంటాడో. దాహం కోసము నీళ్ళు అడిగితే చేదు చిరకనిచ్చిందంట. మనం కాసేపు ఎండలోకి పోతేనే ఎంత దాహం అవుతుంది. ఎంతో దాహం అయ్యి బాటిల్ మొత్తం తాగేస్తాము. మన ప్రభువు అంత శ్రమ పొంది కూడా నీళ్ళు అడిగితే ఇవ్వలేదు. అలా ఉన్నారు ప్రజలు. మన చుట్టూ కూడా అలాగే ఉన్నారు. మన ఇంటి దగ్గరికి ఎవరైనా నీళ్ళని అడిగినప్పుడు కూడా మనకు మనసు రాదు ఇవ్వడానికి. నీళ్ళు ఇవ్వడం కూడా అదొక ధన్యతే. మన ఇంటి దగ్గరికి ఎవరైనా నీళ్ళు అడిగి వచ్చినప్పుడు మనం నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇవ్వడం కూడా గొప్ప ధన్యత అంట. అలాగే ఈ మాటల ద్వారా మనము ఈరోజు నేర్చుకునేది, యేసు తన లేఖనాలు నెరవేరు వరకు దప్పికొన్నాడు. అలాగే బైబిల్లో కొంతమంది దప్పిక కలిగి ఆ దప్పిక వెనక కారణాలేంటో తెలుసుకుందాం. ఇశ్రాయేలు తన ప్రయాణం కొరకు దాహమని అడిగిందంట. బైబిల్లో కూడా చాలామంది ఉన్నారు దాహం కోసం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచుండెను. చాలామంది బైబిల్లో కూడా అంట నీళ్ళ కోసం చాలా సనుగుతున్నారంట. నీళ్ళు లేక. నీళ్ళు ఆహారం లేకపోయినా ఉంటాం, కానీ నీళ్ళు లేకపోతే మనం ఉండలేము. సంసోను తన ప్రాణము రక్షించుకొనుటకు దాహమని అడిగిండు. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనిన యెహోవా మొరపెట్టెను. అలాగే యేసయ్య మన కోసము చాలా శ్రమ పొందిండు, కానీ మనం గుర్తించట్లేదు. మన పిల్లలకు కూడా మనం నేర్పియట్లా ఈ విషయము. అందరిలాగే పండగలు వస్తున్నాయి, మనం కూడా చేస్తున్నాము, చర్చికి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అనే కాకుండా మన పిల్లలకు యేసయ్య మన కోసం శ్రమ పొందింది మాట్లాడాలి మనతోటి. వాళ్ళు కూడా నలుగురికి చెప్పే విధంగా మనము పిల్లలకు నేర్పించాలి ప్రతిరోజు. అందరిలాగా మనము అలా ఉండకూడదు. అలాగే బైబిల్లో కూడా సమరయ స్త్రీ బావి దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడిండు. ఆమె నమ్మలేదు ఫస్ట్ యేసు ప్రభు మాట్లాడినప్పుడు.
సమయశ్రీ కళ్ళు తెరవబడిందంట. యేసు దాహము అడిగితే ఆమె నీళ్ళు ఇచ్చిందంట యేసు ప్రభుకు. ఆమె మారి యేసయ్య మాటలు విని ఊర్లోకి వెళ్ళి చాలా మందిని మనుషుల్ని తీసుకొచ్చి యేసు ప్రభు గురించి చెప్పిందంట. సువార్త కూడా ఆమె ప్రకటించింది. ఆ క్షణమే ఆమె మారింది. ఆమె ఏ విధంగా ఉందో బైబిల్లో మనము చూస్తున్నాము. అలాగే యేసయ్య మన కొరకు కొరడాలతో కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టి ఉన్నాడు, పక్కలో బల్లెం పోటు, చెప్పులు కూడా లేవు. ఎర్రని ఎండకు మనం కాసేపు ఎండకు పోయి వస్తేనే ఎంత అల్లాడిపోతాము, నడవలేము, యాసరిక పడుతుంటాము, నీళ్ళు తాగేస్తాము. అట్లాంటిది అంత శ్రమ మన కోసం ఆయన సిలువలో పొందిండంట. మన కోసం ప్రాణం పెట్టిండు. ఆయన ప్రాణం పెట్టి మనకు రక్షణ ఇచ్చిండు. ఆయన్ను ప్రతిరోజు మనము ప్రార్థన చేయాలా. ప్రతిరోజు మనం కుటుంబంలో ఆయన గురించి మనము తలుచుకోవాలి. మన పిల్లలకు నేర్పియాలి. బయటికి వెళ్తున్నా, ఇంట్లోకి వస్తున్నా, ఎక్కడున్నా పిల్లలకు మనము తండ్రి గురించి మనం చెప్పాలి. ఇప్పుడు పిల్లలు ఇవన్నీ తెలుసుకోవట్లే. చర్చికి వెళ్తున్నాము, వస్తున్నామనే ఇదిలోనే ఉన్నారు. ప్రతిరోజు మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబ ప్రేయరు ప్రతి కుటుంబంలో మనము ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ కూడా చేయాలి. మన పిల్లలకు నేర్పియాలి. ప్రతిదినము కూర్చున్నప్పుడు, నిలవన్నప్పుడు ఆయన శ్రమను మనం పొగడాలి, గుర్తించాలి. అలాగే ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఈ సమయం ఇచ్చిన బాబాయ్ గారికి నా యొక్క వందనాలు. తప్పులుంటే క్షమించండి. ఐదో మాటగా కుమార్తె విజయ్ కుమారి ఉద్యమ చాలా చక్కగా చెప్పే తల్లి కుటుంబాన్ని గురించి. అలాగే లేఖనాల విషయంలో ఈ దినమందు 5వ మాట చాలా ప్రాముఖ్యమైనది. మీకు తెలుసా, పాతకాలంలో మన పితరులు మనం చిన్నప్పుడే కాదు ఇప్పుడైనా ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వస్తే ముందుగా మనం చేసే పరిచర్య ఏంటి? నీళ్ళు ఇస్తాం, కూర్చోమంటాం ముందు. తర్వాత నీకు ఒక విషయం చెప్తాను. నేను ఎప్పుడు గూడెం పోయినా కానీ నేను బయట ఉంటే నీళ్ళు వస్తాయి బయటికి. నేను బయటనే ఉంటాను, మా ఇంటికే వెళ్తాను. నేను బయట బండి ఆపుతుంగానే నీళ్ళు వచ్చి ఉంటాయి. మా అమ్మనో లోపల నుంచి ఎవరో ఒకరు నీళ్ళు తెస్తారు. నాకు అనిపించేది, అంటే నేను బేస్తవారిపేట నుంచి ఆడికి ఎంత టైం పడుతుంది, నీళ్ళు ఇస్తారు. ఎందుకో ఆ మైండ్ అలా థాట్ అనిపించింది. ఇప్పుడు నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. ఉన్నారమ్మా? అప్పట్లో ఎవరన్నా ఇంటికి వస్తే, అమ్మమ్మ అసలు మంచి నీళ్ళు వేయండి అమ్మా అని అడిగేవాళ్ళు. అన్నం అడిగేటోళ్ళు కాదు అప్పట్లో అన్నం అడిగారు. ఎవరన్నా వస్తే దానం పోతుంటే అయ్యా మంచి నీళ్ళు వేయండి అయ్యా అని అడిగేటోళ్ళు. అప్పట్లో బాగుండేది. మంచినీళ్ళు తాగేటోళ్ళం. ఇప్పుడు మినరల్ వాటర్ అయింది కాబట్టి ఎవరు ఇవ్వటం. ఇప్పుడు మినరల్ వాటర్ కాబట్టి కొనుక్కుంటున్నాం కాబట్టి ఇవ్వటం. అప్పుడు ఊరికి వచ్చిన నీళ్ళు కాబట్టి పోసారు, బాయిల నీళ్ళు కాబట్టి. నీళ్ళు ఇవ్వటం అనేది మన యొక్క సాంప్రదాయానికి కాదు కానీ మన యొక్క విఘ్నతకి సూచన. నీళ్ళు చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రస్తావనని బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది, నీళ్ళ విషయం అనేది. యేసుక్రీస్తు నిజంగా దప్పికొన్నాడా? అసలు ఆయన దప్పికేంటి? అసలు ఆయన ఆకలి ఏంటి? భౌతికంగా మనం ఆలోచన చేయడానికి వీల్లేదు.
చెప్పబడిన ప్రతి మాటలో దేవుడు ఏదో మనకు చెప్పటానికి ఇష్టపడుతున్నాడు. 7 మాటల్లో ఏదో ఒకటి మనతో తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. 7 మాటలని ఆ లేఖనాలు చదివి వెళ్ళిపోవటం కాదు, మనం ఏంటో చెప్తున్నాడు. ఆయన దాహంగా ఉందట. ఎప్పుడన్నా మనము మనోళ్ళకి నీళ్ళు ఇచ్చాము, యేసు ప్రభువుకి నీళ్ళు ఇచ్చామా? యేసు ప్రభువుకి నీళ్ళు ఇచ్చామా అని అడుగుతున్నారు. యేసు ప్రభు చెప్పాడు ఈ మాట ఏమని? నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టారు. దాహంగా ఉన్నాను, దాహాన్ని ఇచ్చారు. నాకు బట్టలు లేవు, బట్టలు ఇచ్చారు. నేను రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు. నేను చెరసాల్లో ఉంటే నన్ను దర్శించారు అని చెప్పాడు. ఎప్పుడున్నాడు ఆయన చెరసాల్లో? ఎప్పుడున్నాడు ఆయన బట్టలు లేకుండా? ఎప్పుడున్నాడు ఆయన ఆకలిగోలే? ఎప్పుడున్నాడు ఆయన దప్పికతో అని అంటే ఆయన అన్నాడు ఆ చుట్టూన్న ప్రజలకు, ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్టు అన్నారు. అర్థమవుతుందా మీకు? ఎవరికైనా మిక్కిలి అల్పులైన వారికి చేస్తే ఆయనకు చేసినట్టు. సంవత్సరంలో ఎప్పుడన్నా ఒక్కసారి అది చేస్తున్నావా? యేసు ప్రభు చెప్పిన మాట ఇది. మనం చెప్పింది ఆయన చెప్పంది చేస్తున్నాం, చెప్పింది చేయటం లేదు అస్సలు. యేసు ప్రభు యొక్క డైట్ ఏంటి? యేసు ప్రభు ఏం తింటాడు? నేను ఒకసారి అడిగితే రొట్టెలు చేపలు తింటాడని అన్నారు. అబ్బో, అంత ఆయన నాన్ వెజిటేరియనా? యేసు ప్రభు డైట్ అది కాదు అసలు. ఈరోజు మనం లేఖనాల్ని తిప్పకూడదు, అంతే కదా ఇప్పుడు చేసేదంతా కూడా. లేఖనం ఇలా ఉంటుంది అని తిప్పేస్తున్నాం, ఇప్పుడు కప్పేస్తున్నాం. యోహాను సువార్త 4:34 ఆయన డైట్ని చెప్పాడు, ఆయన ఆహారాన్ని చెప్పాడు, ఆయన ఏం తింటాడో చెప్పాడు. మీరు ఎప్పుడైనా చదివారా? ఏంటంటే ఆయన డైట్? యోహాను సువార్త 4:34 వారిని చూసి ఏంటంటే ఆయన ఆహారము? మన ఆహారం ఏంటో చెప్పండి. ఈరోజు ఉపవాసమేనమ్మా? అందరూ ఉపవాసం ఉన్నారుగా, దేవునికి స్తోత్రం. నన్ను భయపెట్టగారు అంటే ఈరోజు ఏం చేయలే, ఆదివారం కూడా ఏం చేయంగా, పండగ కాబట్టి ఏం చేయం. ఆయన డైట్ చెప్తున్నాడు. మీరు అనుకున్నట్లుగా నా ఆహారము ఈ రొట్టెలు ఈ చేపలు మీరు అనుకున్నట్లు కాదు నాది, అది కాదు నా ఆహారం. నా ఆహారం ఏంటంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట. దేవుడు ఈరోజు నిన్ను నన్ను పంపించాడు, ఆ పని నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఆహారం ఏంటో తెలుసుకోవాలి, ఆయన దాహం ఏంటో తెలుసుకోవాలి. ఆ రోజు వాళ్ళు అలాగనే అనుకున్నారు, కానీ ఆయనకు ఏమిచ్చారో తెలుసా? చేదు చిరకను అందించారు. ఈ దాహాన్ని గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, మీరు తర్వాత చదవండి. దాహం విషయంలో ఒక ఆయన్ని కనాను చేరకుండా చేర్చారు ఇశ్రాయేలీలు. తెలుసా మీకు ఆ సంగతి? అదే ఆ సందర్భమే కదా, ఇశ్రాయేలీలకు నీళ్ళు ఇచ్చే సందర్భమే కదా ఆయన కనానుకు పోకుండా ఆపింది, అవును కదా? ఒకసారి నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చాడు, మరలా నీళ్ళ సమస్య తెచ్చారు, సనుక్కుంటున్నారు, కోప్పడ్డాడు, ద్రోహులారా అని అన్నాడు. ఎవరిని? దేవుని ప్రజల్ని అని ఆ బండను కొట్టాడు. నీళ్ళు వచ్చాయి కానీ ఆ మాట, శాపం అనేది ఆయన మీద పడిపోయింది, ఆగిపోయాడు. నీళ్ళ విషయంలో దేవుడు ఏం చేశాడనేది మనం ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ఆ రోజు ఆయనకు దాహం అని అడిగితే ఆయన దాహము తీర్చలేకపోయారు, ఆయన దాహం తీర్చలేకపోయారు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నా దాహం నువ్వు తీరుస్తావా? తీరుస్తామా? తీర్చలేమా? తీరుద్దామా? తీర్చలేమా? ప్రయత్నం చేద్దాం. ఏంటో తెలుసునా? ఎవరికి దాహం వేస్తుంది? దాహాన్ని గురించి బైబిల్ ఒక మాట చెప్పండి,
ఒక ఆయన దాహమని అడిగి ఒక ఆయన్ను వేడుకుంటున్నాడు. ఎవరు దాహంలో ఉన్నారో తెలుసా? ఈరోజు ఎవరైతే పాతాళానికి పోవటానికి సిద్ధంగా ఉన్నారో వారందరూ దాహంలో ఉన్నారు. వారిని పోకుండా ఆపటమే వారి దాహాన్ని తీర్చటం. పాతాళానికి పోయే వారిని పరలోకానికి చేర్చటమే ఆయన దాహాన్ని తీర్చటం. అంతేనంటారా? లేఖనం అదే. ఒక ఆయన ఈ లోకం నుండి తప్పించుకొని పోయి పాతాళంలో పోయి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు దేవుడు ఆ వాక్యాన్ని మన ముందు ఉంచాడంటే ఇలాంటి వారు అనేకులు ఉన్నారు లోకంలో. వారు ఈ స్థలానికి రాకుండా ఉండాలి. అక్కడున్న ఆయన ప్రార్థన చేశారు, అయ్యా అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రాకూడదు. అంతేనా? నా సహోదరులు ఉన్నారా ఇంకా పైన, వాళ్ళు ఈ స్థలానికి రాకూడదు. ఇక్కడ దాహమే కానీ తీరదు. ఆ దాహము తీర్చగలిగిన వాడివి నువ్వే, వారిని అక్కడికి పంపించు అంటే ఆయన అన్నాడు. అలాంటి వారు భూమి మీద చాలామంది ఉన్నారు. ఎలాంటి వారు ఉన్నాడు అన్నారు తెలిసిన? మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు. అంటే దాహం అడిగితే దాహం తీర్చే వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ ఈరోజు మనకు తెలియటంలే. మన చుట్టూ ఉన్నారు దాహంతో ఉన్నవారు. ఎక్కడికి వెళ్ళినాక దాహం అంటారు తెలుసా? ఇల్లు ఎక్కడికి వెళ్ళినాకమ్మా? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళినాక దాహం వేసింది? భూమి మీద ఉన్నప్పుడు తెలియదు ఆయనకి. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలే, ఎవరూ చెప్పలేదు. కానీ ఆ పొరుగున్న దరిద్రుని చూస్తున్నాడే కానీ తెలుసుకోలేదు. కానీ ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, అలాంటి వారు నీ చుట్టూన్నారు, వారికి దాహం తీర్చాలి. ఆ దాహం ఏంటో తెలిసిన? యేసు ప్రభువే, వాక్యమే. నీ వాక్యమే నీరై మా దాహము తీర్చుచున్నది. వాక్యాన్ని వారికి అందించాలి. వారి దాహం తీర్చబడితే వారి పరలోకానికి చేస్తారు. అదేనా? వాక్యం అనే నీరును వారికి మనం అందించాలి, వారి దాహాన్ని తీర్చాలి. ఈ స్థితి మనకు రావాలి. కనుక బైబిల్లో అలాంటి విషయాన్ని దేవుడు మనతో చెప్తున్నాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, నా దాహాన్ని మీరు తీర్చగలరా? తీర్చగలిగితే నీ చుట్టూ ఉన్నారు, నీ చుట్టూ ఉన్నారు. సమరస్త్రీ అదే అడిగింది, మళ్ళా నేను ఇక్కడికి రాకుండా ఆ నీళ్లు నాకి అన్నాడు. ఆ నీళ్లు నేనే అని చెప్పాడు. యేసు ప్రభువే ఆయన ఒక జీవజలము. ఒక జీవజలము అంటే అర్థం ఏంటంటే ఊరేటి నీటి బుగ్గ అని అర్థం. అదే వాక్యము అని అర్థం. వాక్యము లేని వారికి వాక్యాన్ని అందించటమే దాహం తీర్చటం. వాక్యం మెరగని వారికి వాక్యాన్ని తెలియచేయటమే దాహం తీర్చటం. అప్పుడు యేసు ప్రభు నిన్ను చూసి సంతోషపడతాను, నేను దాహం అడిగాను, వీళ్ళు దాహం తీరుస్తున్నారు. ఈరోజు దేవుడు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. రైట్, చక్కగా మాట్లాడిన కుటుంబ వందనాలు. వదిన 6వ మాట రమ్మరా. లేదు అయిపోయింది వచ్చింది, వచ్చేసే. దేవుని నామానికి అందరికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన అన్నకు వందనాలు. యేసు ప్రభు శిలువలో మాట్లాడిన 7 మాటల్లో 6వ మాట ఒకటి నేను మాట్లాడాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలనైనా, జీవం గలనైనా, జీవాధిపతి, నీ బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి, నీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో ఈ మంచి శుక్రవారం మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు. ఇదిగో నా ప్రభు, నా తండ్రి, 6వ మాటగా నాయన నేను మాట్లాడటానికి నిలబడి ఉంటున్నాను తండ్రి. ఇదంతా నీ చిత్తమే దేవా, నీకే స్తోత్రము.
నాతో నువ్వు మాట్లాడండి ప్రభువా నాయన, నీకే స్తోత్రములు నాయన. నువ్వు పడిన శ్రమను మేము తలపోసుకుంటూ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థనలో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించు నాయన. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆరవ మాట, యేసు ప్రభు సిలువలో మాట్లాడిన ఆ 7 మాటల్లో 6వ మాటగా నేను మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 19:30 వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు తనకు తండ్రి అప్పగించిన ప్రతి పనిని గొప్పగా ముగించి ఈ మాటలు పలుకుచున్నాడు. ఈ సమయం ఇచ్చిన అన్నకు వందనాలు చెల్లించుకుంటూ వందనాలు. సిలువలో పలికిన 7 మాటల్లో 6వ మాటగా బాధ్యతలు. ఇంతకుముందు బాధ్యతల గురించి విన్నాం కదా. ఏం బాధ్యత అది? ఏం బాధ్యత? కుటుంబ బాధ్యత. ఇప్పుడు ఈ బాధ్యత ఏంటిది? దేవుడిచ్చిన బాధ్యత. దేవుడు ఆయన్ను ఒక బాధ్యతతో ఈ లోకానికి పంపాడు. భౌతికంగా బాధ్యతలను సిట్రైట్ చేశాడు, ఆత్మీయంగా బాధ్యతని కూడా నెరవేర్చాడు. ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. కొద్ది మాటలైనా నిలబడినందుకు వందనాలు వదిన, చాలా సంతోషం. ఒకసారి చప్పట్లు కొట్టండి వదిన మాకు. ఎందుకంటే ఈరోజు నిలబడితే రేపు చెప్తారంతే. నేను నిలబెట్టాలి మిమ్మల్ని. రైట్ అమ్మా, మీరు కూడా చెప్పాలి. ఇక్కడ చెప్పకపోయినా అక్కడ ఇచ్చిన వాళ్ళ కాడ చెప్తారు. మీరు పాస్టర్ గారి పిల్లలు కదా, వాక్యం చెప్పండి అంటారు, పాట పాడమంటారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను గిన ఉంటే పెళ్ళిలో ప్రార్థన చేయిస్తా, పాట పాడిస్తా, వాక్యాన్ని చదివిస్తా. మీకు అర్థమైంది అనుకుంటాను. అది మావ పిల్లలైనా ఎవరి పిల్లలైనా. ఇక మీద నేను ఆ తీర్మానాన్ని తీసుకున్నాను 2026లో. ప్రతి పెళ్ళికి వెళ్ళి వాక్యం చెప్పి వస్తున్నా. నేను వాక్యం చెప్పడం వల్ల ప్రయోజనం కనిపించడం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరితో పాట పాడించాలి, ఇద్దరితో వాక్యం చేయించాలి, ఇద్దరితో ప్రార్థన చేయించాలి. అది కదా దేవుని యొక్క వివాహము. దేవుడు కోరుకున్నది అది కదా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో పెళ్లి కొడుకు ఫ్రెండ్ వచ్చాడు ఎనికిమల్గా. నేను పైన స్టేజ్ మీద వాక్యం చెప్తున్నాను. వానికి ఒక సీసా ఇస్తున్నాడు. ఏం సీసా? థమ్సప్ సీసా. నేను థమ్సప్ అనుకున్నాను. పెళ్ళిలో స్టేజీ మీద పెళ్ళి కాబోతుంది. వాడు రాత్రంతా తందనాలు ఆడారు కదా, మన పెళ్ళిళ్ళు అలానే ఉంటాయి కదా. పెళ్ళిలో స్టేజ్ మీద వాడికి థమ్సప్ తెచ్చిస్తున్నాడు. వాడు పెళ్ళి తాళి కట్టిండు, అలాగ పడిపోయాడు. ఇది పెళ్ళి అంటారా? మళ్ళీ దానికి నేను పాస్టర్గా వాక్యం చెప్పటం, మరొక రిజిస్టర్ వాక్యం పెళ్లి చేయడానికి, అది దైవికమేనంటారా? జాగ్రత్త, అలాంటివి నిలబడవు. నేను వాక్యం చెప్పినా సరే, రిజిస్టర్ పెళ్లి చేసినా సరే, అవి క్రమం కావు. అందుకే మీకు నేను చెప్తున్నాను, సిస్టమ్ అందరికీ అప్లై అవుతుంది. చట్టము తన పని తాను చేసుకుంటూనే పోతుంది. ఎవరికి అతీతం కాదు. అందరూ వాక్యం చెప్పాల్సిందే, అందరూ పాట పాడాల్సిందే, అందరూ ప్రార్థన చేయాల్సిందే, అందరూ దైవికంగా బ్రతకాల్సిందే, అందరూ మన కుటుంబాలని కట్టుకోవాల్సిందే, అందరము పరలోకానికి కూడా వెళ్ళాల్సిందే. ఇది ఇక్కడ అయింది. కనుక మీరు బాధపడ్డా
భయపడ్డా సిస్టమ్ మాత్రం మారదు. రైట్. 6వ మాట చక్కగా కొద్దిగైనా ధైర్యంగా నిలబడి చెప్పినందుకు వందనాలు వదినమ్మకి. ఏంటి 6వ మాట? బాధ్యతలు. ఏంటి ఆ బాధ్యతలు అంటే, యేసు శిలువపై రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. దేవుడు ఏదైతే తనకు అప్పగించాడో, ఎందు నిమిత్తమైతే ఆయనను ఈ లోకానికి పంపించాడో, ఏ పని కొరకైతే ఆయన పంపబడ్డాడో ఆ పనిని ఆయన పూర్తి చేశాడు. మనకి ఎవరైనా ఏదైనా పని ఇస్తే, అమ్మా బస్ స్టాండ్కి వెళ్ళి కూరగాయలు తెమ్మంటే 100 రూపాయలు డబ్బులు ఇస్తే మనం ఏం చేస్తాము? టమాటకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తెస్తాం. ఏంటి అయ్యి? కూరగాయలు. ఎంత అయినాయి? 40 రూపాయలు అయినాయి. మళ్ళీ 60 రూపాయలు ఏమైనాయి? మమ్మీ కూరగాయలు తెమ్మని డబ్బులు ఇస్తే కూరగాయలు తెచ్చింది ఆమె. ఏం తెచ్చింది? టమాటకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తెచ్చింది. అంటే ఏం చేసుకోమని?